సార్ మీరు ప్రతి పేషెంట్‌ని బ్రతికించాలని చూస్తారు. అంటే లైవ్‌గా ఉంచాలని చూస్తారు. కొన్ని సందర్భాల్లో అవి కావు. అంటే సర్జరీ అంతా సక్సెస్ అయిన తర్వాత కూడా ఉండదు. ఇన్ని సర్జరీలు మీ ఎమోషన్ ఏంటి సార్? అటువంటి ఘటనలు జరిగినప్పుడు? యాక్చువల్లీ పేషెంట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అయితే వి ఆర్ మోర్ యాస్ ఎ డాక్టర్ మోర్ ఎఫెక్టెడ్ దెన్ ద పేషెంట్ రిలేటివ్స్. బికాస్ హూఎవర్ కమ్స్ వి ఆల్సో వాంట్ ద పేషెంట్ షుడ్ గో వెల్ కదా! ఇఫ్ సో అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్ ఉంటే వి యూజువల్లీ టేక్ ఎ బ్రేక్ ఫర్ వన్ డే. I go to temple one day that I should not face this kind of problem. So it is a lot of emotional stress that is called professional stress. All doctors and especially surgeons కి ఎక్కువ ఉంటుంది. Uh, so that is a type of professional stress. So all of us do get some counseling amongst us. We discuss among our doctors to overcome before we do another complex surgery again. సార్ కరోనా వరల్డ్ వైడ్‌గా చాలా చేంజెస్ తీసుకొచ్చింది. మన హ్యూమన్ బాడీలో కూడా చేంజెస్ తీసుకొచ్చింది. న్యూరాలజీకి సంబంధించిన సమస్యల్లోను గాని, ఏమైనా చేంజెస్ ఉన్నాయండి? ఎందుకంటే చాలా వరకు మనకి డయాబెటిక్ కేసెస్ గాని, లేకపోతే బీపీ కేసెస్ గాని మార్పొచ్చిందంటున్నారు. హార్ట్ అటాక్స్‌లో మార్పొచ్చిందంటున్నారు చాలా వరకు. అంటే కొందరికి ఎక్కువయిందంటున్నారు. ఇదెలా ఉంది? ఈ రేషియో ఎలా ఉందండి? Even after corona the blood clots, no, brain blood clotting chances ఎక్కువ అయింది. సో ఆ బ్లడ్ క్లాటింగ్ హార్ట్లో ఉంటే హార్ట్ అటాక్ ఎక్కువ అయింది. సేమ్ బ్లడ్ క్లాట్ బ్రెయిన్కి బ్లడ్ ఫ్లోలో అయ్యి బ్రెయిన్ అటాక్స్ కూడా కొద్దిగా ఎక్కువ అయింది డ్యూరింగ్ కరోనా. అండ్ టిల్ నౌ ఆల్సో ఇట్ ఈస్ స్లోలీ కమింగ్ డౌన్. బట్ కరోనా జనిత స్ట్రోక్స్ యాక్చువల్లీ ఇంక్రీజ్ అయింది డ్యూరింగ్ దట్ టైం. అంటే చాలా వరకు ఈ వ్యాక్సినేషన్ పైన చాలా మందికి అపోహలున్నాయి. అంటే వ్యాక్సినేషన్ 1, 2 డోసెస్ తీసుకున్న తర్వాత మాకిలా అయింది అనే ఒక ఫీలింగ్ అయితే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. No, any vaccine లో some complications risk will be there. That is, but it will be like 1 in 1,000 or 1 in 1 lakh. But the benefit is more. So our question, but it is very difficult to predict uh, which person will have that. Because the benefit ఎక్కువ population కు ఉంటుంది. That's why in spite of that risk, everybody is advised vaccination. So, but very few people actually have developed side effect of vaccination. Just because of side effects, one should not tell I will not take vaccine because the benefit is to many people.